మహిళల భద్రతపై గొంతు చించుకుని మాట్లాడే చంద్రబాబు నారా లోకేష్ల అసలు రంగు బయటపడింది. ఏపీ క్యాబినెట్లోని ఓ మంత్రి తనను ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మంటూ లైంగికంగా వేధించారంటూ అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ మహిళ శైలా తాళ్ళూరి చేసిన సంచలన ఫిర్యాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నీ మంత్రివర్గాన్ని ముందు క్లీనప్ చేసుకో బ్రో అని నారా లోకేష్కే నేరుగా సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరించిన స్పందన మాత్రం కరువైంది. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి సొంత మంత్రిని కాపాడుకునేందుకు లోకేష్ నోరు మెదపకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమెరికాలో ఎన్ఆర్ఐగా ఉంటున్న శైలా తాళ్ళూరి పేద పిల్లల సంక్షేమం కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల నిమిత్తం తన బృందంతో వచ్చి కలవాలని భావించగా రాయలసీమకు చెందిన ఓ మంత్రి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. బృందం కావద్దు, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా కాఫీ షాప్లకు రా అంటూ కామ పిశాచిలా వేధించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఎన్ఆర్ఐ మహిళ పట్ల చౌకబారుగా ప్రవర్తించిన మంత్రి లీలలను బయటపెడుతూ శైలా తాళ్ళూరి ఐటీ మంత్రి నారా లోకేష్ కు నేరుగా పోస్ట్ చేశారు. ముందు నీ క్యాబినెట్ ను క్లీనప్ చేసుకో బ్రో అని లోకేష్ ను ట్యాగ్ చేస్తూ నిలదీసినా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వేధింపులకు పాల్పడ్డ రాయలసీమ మంత్రిపై చర్యలు తీసుకోకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల హక్కులు భద్రత అంటూ ప్రగల్భాలు పలికిన నారా లోకేష్ అధికారంలోకి రాగానే తందానా అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చిన్న సంఘటన జరిగినా ట్విట్టర్ వేదికగా హోరెత్తించిన లోకేష్ ఇప్పుడు సొంత మంత్రివర్గంలోని వ్యక్తి ఎన్ఆర్ఐ మహిళను ఇలా వేధిస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వస్తే మహిళలకు కొండంత అండగా ఉంటామని, మహిళలపై అక్రమాలకు పాల్పడితే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లకు ఇప్పుడు కామాంధుడైన సొంత మంత్రి లీలలు కనిపించడం లేదా అని సోషల్ మీడియా వేదికగా మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. వైఎస్ఆర్సీపీపై లేనిపోని బురద జల్లిన వీళ్లు సొంత పార్టీ మంత్రి బరి తెగిస్తే ఎందుకు దాచేస్తున్నారని మండిపడుతున్నారు. ఓ పవిత్ర ఆశయంతో వచ్చిన ఎన్ఆర్ఐ మహిళను ఒంటరిగా రమ్మని పిలిచిన సదరు మంత్రివర్యుణ్ణి తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డొల్ల మాటలు పక్కన పెట్టి బాధితురాలు శైలా తాళ్ళూరికి న్యాయం చేయాలని, ఆ కామమంత్రి లీలలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.